హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిసీ 2025 సంవత్సరం మనకు కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ డేట్ ఎప్పుడనేది అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా కాంటాక్ట్ అవుతూనే ఉన్నాను. సో, ఆల్రెడీ ఈమెయిల్ అండ్ మెసేజ్ కూడా చేశానన్నమాట వాట్సాప్‌లోని. కానీ వేటిలో కూడా రెస్పాన్స్ అయితే లేదు. ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అనేది చూస్తే మాక్సిమం చూస్తే చూడండి, ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ప్రెస్ నోట్ అనేది. ఆ యొక్క నోటిఫికేషన్‌లో మనకి ఏం చెప్తున్నారంటే, ఏవైతే కొన్ని కాలేజెస్ ఉన్నాయో అవైతే రెన్యూవబుల్ అయితే చేసుకోవాలన్నమాట. సో, అవన్నీ రెన్యూవబుల్ అయిన తర్వాత కొన్ని కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఎక్స్‌పైర్‌కి దగ్గరలో ఉంటాయి కదా! సో, వాళ్ళు కౌన్సిలింగ్‌లో యాడ్ చేయడానికి వాటినన్నిటికి అయితే మనకు ఒక నోటీస్ అయితే పంపించారు. వాళ్ళు వన్స్ రెన్యూవల్ చేసుకున్న వెంటనే ఆ యొక్క కౌన్సిలింగ్‌కి సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ యొక్క కాలేజీలన్నీ కూడా మనకు వెబ్ కౌన్సిలింగ్‌లోని అంటే వెబ్ ఆప్షన్స్‌లోని యాడ్ చేస్తారనమాట. సో, ఈ యొక్క ప్రాసెస్ అయితే కొన్ని కాలేజీ నుంచి అయితే ఇవ్వడానికి డిలే అయితే అవుతుంది. అందుకే ఈ యొక్క కౌన్సిలింగ్‌లో అయితే మనకైతే డేట్స్ అనేవి పోస్ట్‌పోన్ అయితే చేయడం జరిగిందనమాట. వన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకు పర్మిషన్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ యొక్క డేటా అంతా వచ్చిన తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వితిన్ 1-2 డేస్‌లోని డేట్స్ అన్నీ కూడా ఫాస్ట్‌గా మనకు రెడీ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇదైతే మనకి ఇప్పటివరకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో, ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ గనక చూసుకుంటే మనకైతే ఈ యొక్క వీక్‌లో అయితే అన్నారు. నేను ఆల్రెడీ కాల్ చేస్తే, సో, మనకి ఈ యొక్క వీక్ కూడా దాటిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్‌లోని మేబీ రిలీజ్ చేస్తారు. సో, ఇప్పుడు రిలీజ్ చేస్తారు, అప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మనం ఎక్స్‌పెక్ట్‌గా చెప్పలేము. సో, కాబట్టి నెక్స్ట్ వీక్‌లోని ఏదో ఒక డేట్‌లో వస్తుంది. మనకేదైనా అప్డేట్ వస్తుంది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, అంతలోపు కౌన్సిలింగ్‌కి సంబంధించి సర్టిఫికేట్స్ కానీ, ప్రాసెస్ కానీ వాటినన్నిటిని ఒకసారి అయితే వీడియోలు చేశాను మన ఛానల్‌లోని. ఒకసారి వాటినన్నిటిని చూడండి. మీకైతే అర్థమవుతుంది. థాంక్ యూ.